హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఉగ్గాని అండి. ఉగ్గాని ఎలా తయారు చేసుకుంటారు అంటే మరమరాలతో తయారు చేసుకుంటారండి. ఇది ఒక మంచి స్నాక్ ఐటెం లేదా టిఫిన్లోకైనా చేసుకోవచ్చండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినేటట్టుగా ఉంటుందండి. వీటిని బొరుగులు లేదా మురీలు అని అంటారు. వీటిని లడ్డూలు, పేల్పూరి, స్వీట్స్ ఇలా ఏమైనా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. వీటిలో విటమిన్ డి, బితో పాటు కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుందండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా వీటిని తీసుకోవచ్చు. ఎవరైనా బోన్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కూడా వీటిని తీసుకోవడం వల్ల దంతాలు ఎముకలు అనేవి దృఢంగా మారుతాయి. ఇవి హెల్తీ ఫుడ్ కాబట్టి ఈ రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చానండి. ముందుగా నేనైతే ఒక కడాయి తీసుకున్నానండి. కడాయి తీసుకొని అందులోకి 2 స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేసుకొని పోపు గింజలు అయితే యాడ్ చేశానండి. పోపు గింజలు గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత నేనైతే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవడం జరిగిందండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అవ్వాలండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ వాటిని కలియబెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే స్టవ్ అంటే కడాయికి అంటుకొని పోతాయి. మీడియం ఫ్లేమ్లో ఇవి తయారు చేయాలండి. హై ఫ్లేమ్లో చేయొద్దు. నెక్స్ట్ నేనైతే గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకోవడం జరిగిందండి. గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను వీటిలోకి అయితే టమాటా అయితే యాడ్ చేసుకోవడం జరిగిందండి. టమాటా యాడ్ చేసుకోవాలి. అయితే ఈ ఉగ్గాని అనేది బొరుగులతోటి తయారు చేస్తారండి. బొరుగులతో తయారు చేస్తారు. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఎలా అంటే మనకు విటమిన్ డి, బిలతో పాటు మనకు ఎముకలు కానీ దంతాలు కానీ దృఢంగా అంటే బలంగా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా ఇవి తోడ్పడతాయి. అట్లనేసి నేను చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. దీంట్లో ఇదే కాకుండా మనకి థయామిన్, రైబోఫ్లావిన్ కూడా ఎక్కువగా ఉంటుందండి. క్యాలరీస్ తక్కువగా ఉండి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కడుపు నిండున్నట్టుగా ఎప్పుడు ఉంటుంది. కొద్దిగా ఆకలి అనేది లేటుగానే అవుతుంది. మనం జంక్ ఫుడ్కి బదులుగా ఈ డైట్లో మనం ఇది కనుక తీసుకున్నట్లయితే మనం హెల్తీగా ఉంటామండి. నేను నెక్స్ట్ అయితే టమాటాలు యాడ్ చేశానండి. టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటాలు కూడా ఫ్రై అయిపోతున్నాయి. అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం వాటిలోకి టేస్ట్కు సరిపడినంత అంటే మీరు ఎంతైతే సాల్ట్ తీసుకుంటారో అంత రేంజ్లో నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ధనియా పౌడర్ కొంచెము, జీరా పౌడరు, పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశానండి. పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా నేనైతే జింజర్ పేస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో కాసేపు అలా 2-3 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, వీడియోలు చూపిస్తున్నట్టుగా జీరా పౌడరు, ధనియా పౌడరు, పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని బాగా మిక్సింగ్ అయితే చేశానండి. ఫ్రై అవుతున్నాయి కదా, వాటిల్లోకి కూడా కలిసేటట్టుగా ఫ్రై అయితే చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. మనం ముందుగానే మరమరాలను ఏం చేయాలంటే వాటర్లో నానబెట్టుకోవాలండి. 2-3 మినిట్స్ అలా నానబెట్టుకొని వాటిని వడకట్టుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోవాలండి. అలా వాటర్ లేకుండా చూసుకొని నెక్స్ట్ చూసుకున్న తర్వాత వాటిని వీటిలోకి మనం పోపు చేసాం కదా అండి, పోపులోకి యాడ్ చేసుకోవాలి. లైట్గా అయితే మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి కలర్ కోసమే కాకుండా మన హెల్త్ పరంగా కూడా పసుపు అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా తీసుకోవాలి. పసుపు తీసుకున్న తర్వాత యాడ్ చేసుకుని ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే కర్రీ లీఫ్ అయితే యాడ్ చేశానండి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బాగా అలా పోపు చేశానండి. మనం నానబెట్టుకొని వడగట్టుకున్నటువంటి మరమరాలను ఇలా పోపులో యాడ్ చేసుకోవాలండి. పోపులో యాడ్ చేసుకొని
అలా మిక్సింగ్ చేసుకోవాలి. 1 మినిట్ అలా స్టవ్ మీదనే అట్లా పెట్టేసి మనం మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి హెల్దీ ఫుడ్ ఉగ్గానైతే రెడీ అయిపోతుందండి. సో వీడియోలో చూపించినట్టుగా రెడీ అయిపోతుంది. సో మనం తినడానికి కావాల్సినటువంటి హెల్దీ ఫుడ్ మరమరాల ఉగ్గాని అనేది మనకు రెడీ అయిపోతుందండి. చాలా హెల్దీ ఫుడ్, విటమిన్ డి కూడా ఉంటుందండి. సో థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సపోర్ట్ మీ.